హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చూస్తే టెన్షన్ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ నేను చూపించబోయేది ఏ టూల్స్ని యూజ్ చేసుకొని మ్యాథ్స్ని ఎలా సూపర్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని. చిన్న ట్రిక్స్, స్మార్ట్ టూల్స్తో మీకు మ్యాథ్స్ ఇక బోర్ కాదు, ఫన్గా మారుతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం కెపాసిటీని పెంచే ఏఐ టూల్స్. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడే వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. క్రోమ్ ఓపెన్ చేసి ఈ టూల్స్ని అయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టూల్ వచ్చేసి థీటా వైజ్. ఈ థీటా వైజ్ వచ్చేసి యువర్ ఏఐ మ్యాథ్ ట్యూటర్. మనకి ట్యూటర్ అవసరం లేదు, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చైనా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ దీనికి సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. ఒక ప్రాబ్లం కోసం నేను బైజూస్లో ఒక క్వశ్చన్ అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసా. డైరెక్ట్ ఇంటర్ఫేస్ వితౌట్ లాగిన్ మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే నాకైతే అది ఆన్సర్ ప్రొవైడ్ చేసింది. 80 ఆన్సర్. అది ఎలా వచ్చింది, హౌ డు యూ గెట్ 80 days? సో ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి అంటే 60 ఒక వర్క్కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాను. ఓకే, సో 80 days అనేది ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ మనం ఇమేజ్, మన హోంవర్క్ రిటర్న్ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని అప్లోడ్ చేసి మనకి సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ ఉన్న ఇమేజ్ని అయితే నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ మనం సాల్వ్ అబోవ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి అది సాల్వ్ చేసి ఇస్తుంది. ఆన్సర్ డైరెక్ట్ 50 అని ఇచ్చింది. మనకి మెథడ్స్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే స్టెప్ బై స్టెప్ మెథడ్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా ఇంకొక వే కూడా ఉంది. ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా సాల్వ్ చేసిందనేది చూపించింది. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి మ్యాథ్ ఏఐ సాల్వర్ ఫర్ ఫ్రీ. సేమ్ ఇది మనకి మ్యాథమెటికల్ సొల్యూషన్స్ని ఈజీగా సాల్వ్ చేసిస్తుంది. ఇక్కడ కూడా మనం క్వశ్చన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే మనం ఇమేజెస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే నేను ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ 64 members కొన్ని రోజులు వర్క్ చేస్తే ఇంతమంది ఎన్ని రోజులలో వర్క్ చేస్తారని ఒక వర్క్ రిలేటెడ్ ఆన్సర్ 80 అని ఇచ్చింది. 32 members. ఇది ఇమేజ్ అప్లోడ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో వేరే ఈక్వేషన్ ఉన్న ప్రాబ్లమ్ అప్లోడ్ చేస్తున్నాను. మనం టైప్ చేయాలి సాల్వ్ అబోవ్ అని టైప్ చేయాలి. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంటర్ అయితే ప్రెస్ చేసిన తర్వాత ఒక ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇంకొక ఈక్వేషన్ వాల్యూ, ఒక ఫంక్షన్ వాల్యూ, ఇది ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఆన్సర్ అయితే 4 అని చూపించింది. చెక్ చేద్దాం ఇంతకుముందు వచ్చినది ఈ వాల్యూ కరెక్టేనా, ఇంకా వేరే టూల్స్లో చెక్ చేద్దాం. ఇది మ్యాథ్ ఏఐ. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి హోంవర్క్ ఏఐ. ఏ సింపుల్, ఫాస్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఏఐ హోంవర్క్ హెల్పర్. మనకు మన పేరెంట్స్ హెల్ప్ చేయకపోయినా, ట్యూటర్ లేకపోయినా ఈ టూల్స్ని అయితే బాగా యూజ్ చేయొచ్చు. సేమ్ మళ్ళీ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఇచ్చాను. 32 men కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. 32 men ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సేమ్ ఆన్సర్ వచ్చింది. ప్రాసెస్ ఎలాబరేషన్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఉంది. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు టూల్కి ఇచ్చిన ఇమేజ్ అయితే ఇచ్చాను. ఓకే, సబ్మిట్ కొట్టగానే ఇమేజెస్కి మాత్రం ఇది అప్గ్రేడ్ చేసుకోవాలంటుంది. వర్డ్ ప్రాబ్లమ్స్ని అయితే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది హోంవర్క్ ఏఐ. నెక్స్ట్ థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి సాల్వ్లీ ఏఐ. ఆల్ ఇన్ వన్ ఏఐ హోంవర్క్ హెల్పర్. మనం డైరెక్ట్గా గూగుల్ తోటి సైన్ ఇన్ చేయొచ్చు, లేదంటే అక్కడ హోంవర్క్ హెల్ప్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గానే యూజ్ చేయొచ్చు. సైన్ ఇన్ అడుగుతుంది కంపల్సరీగా.
సైన్ ఇన్ చేసి ఆ ప్రాబ్లం అయితే సబ్మిట్ చేశాను. ఇది సెకండ్ వర్డ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నా ఇక్కడ 166,704 వచ్చింది. ఇక్కడ 1,666 సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆన్సర్ అయితే వచ్చింది. ఇంతకుముందు హోంవర్క్ ఏఐలో కూడా 166 వచ్చింది. ఓకే, ఇలా మనం ఏఐ టూల్స్ని యూజ్ చేసి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఈ టూల్స్ అయితే చాలా వరకు ఫ్రీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఈక్వేషన్స్ ఉన్న ప్రాబ్లం సాల్వ్ ఎబో అని సింపుల్గా టైప్ చేయండి. ఇంతకుముందు మనకి ప్రీవియస్లో యూజ్ చేసిన ఏఐ టూల్లో 4 వచ్చింది నా ఆన్సరు. ఇప్పుడేమొస్తుందో చూద్దాం ఆన్సరు. ఇక్కడ సాల్వ్ అయితే చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనకి అక్కడ అప్డేట్ కావడం చూస్తున్నాం. స్టెప్ 5, 6, 7, 8. ఓకే, నెక్స్ట్ 50 అయితే ఆన్సర్ వచ్చింది. 4 అనేది కాదనుకో, చూద్దాం ఇక్కడ ఏమొచ్చింది ఆన్సరు. ఎస్, 50 అనేది ఆన్సర్. సో ఇంతకుముందు వేరే ప్రాబ్లంకి 4 ఆన్సరు, ఇక్కడ 50 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా 50 వచ్చింది. మళ్ళీ చూద్దాం ఈ 50ని మళ్ళీ ఇంకో టూల్లో వెరిఫై చేద్దాం. ఇంకా లాస్ట్ ఏఐ టూల్ వచ్చేసి మనకి హోంవర్క్ 5 ఏఐ టూల్ ఆల్టర్నేటివ్ పవర్డ్ బై GPT-4o. సేమ్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ మనం వర్డ్ ప్రాబ్లం డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. ఇది సెకండ్ వర్డ్ ప్రాబ్లం ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ 166,705 స్క్వేర్ మీటర్ అన్న మీటర్ స్క్వేర్ అన్న సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది బైజూస్లో ఇక్కడ ఉంది. సో మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఇది ఈక్వేషన్ ప్రాబ్లం. ఇంతకుముందు దీనికి మనకి 50 వచ్చింది కదా, సాల్వ్ ప్రాబ్లం అని అంటున్నాం. సాల్వ్ అబౌవ్ ప్రాబ్లం అంటున్నాం. ఆన్సర్ 50 రావాలి. ఇక్కడ కింద స్టెప్ బై స్టెప్ వచ్చేసింది. ఆన్సర్ 50, ఫైనల్ ఆన్సర్ 50. ఇది ఫ్రెండ్స్ హోంవర్క్ హెల్ప్లో అలా ఎస్పెషల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్లో హెల్ప్ చేసే మ్యాథమెటికల్ ఏఐ టూల్స్ ట్రై చేయండి. ఇది టీచర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంతో మనం హోంవర్క్ చేసుకోవడం కాకుండా మన స్టడీ ఈజీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.